హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎగ్ అటుకులండి. అటుకులతో ఇలా ఎగ్ వేసి ఒక్కసారి ఇలాంటి రెసిపీ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా తింటే మాత్రం రుచి చాలా బాగుంటుంది. మనకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ మనం ఒకవేళ టిఫిన్ తినే వాళ్ళు ఉంటే ఇలా చేసుకొని రుచి చేయండి, సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్ అటుకులు ప్రిపేర్ చేసుకుంటున్నామండి. ప్రిపేర్ చేసుకునే ముందు ఫస్ట్ దొడ్డ అటుకులు అండి. అటుకులు రెండు ఉంటాయి, సన్నవి ఉంటాయి, దొడ్డు ఉంటాయి. దొడ్డువి తీసుకోవాలి. అటుకుల పోహాకు వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇవి తీసుకొని జస్ట్ వెంటనే వాటర్లో ఇలా నానబెట్టేసి ఎమ్మటే తీసి జాలీలో వేసేసుకోవాలి. చిల్లుల జాలీలో ఎక్కువసేపు నాననివ్వకూడదు అనమాట. పొడి పొడి చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని జస్ట్ ఒక 1 టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఒక చిన్న ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా ఇలా తరుక్కొని, అంటే చిన్న ఉల్లిగడ్డలో హాఫ్ ఉల్లిగడ్డ తీసుకొని సన్నగా తరుక్కోవాలి. తర్వాత కొద్దిగంత ఒక 5-6 రెక్కల పుదీనా, కొద్దిగంత కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని లైట్గా ఒక 20 సెకండ్స్ వేగించుకోవాలి. 20 సెకండ్స్ వేయించుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇందులో. తర్వాత 1/4 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత 1/4 టీ స్పూన్ గరం మసాలా. నేను కొలతలు తెలుసుకోవడానికి టీ స్పూన్ వాడుతున్నానండి. గరం మసాలా కూడా వేసి కలుపుకున్నాక గుడ్లు అండి, నేను ఒక 3 గుడ్లు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అనమాట. ఉడకపెట్టిన గుడ్లని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండుగా చేసేసి మసాలా మొత్తం గుడ్లకి పట్టేటట్టుగా కలిపేసేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 2 మిరప్పొడి వేసుకోవాలి. ఉప్పు కలిపింది వేసుకుంటున్నాము. ఉప్పు కలిపింది అయితే రుచి చూసి వేసుకోవాలి. ఉప్పు కలిపిన కారం వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకోవట్లేదండి. ఇప్పుడు మనం ఒక నిమిషము లో ఫ్లేమ్ పెట్టి గుడ్లకి మసాలా పట్టేటట్టుగా మగ్గించుకోవాలి గుడ్లని. చూడండి, ఈ విధంగా గుడ్లకి మసాలా పట్టింది. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు గుడ్ల ప్లేట్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్ కానీ లేదా వేరే ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడవగానే స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టాలి. ఆయిల్ వేడైపోయింది. ఒక మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా తరుక్కోవాలి పొడుగ్గా. తర్వాత ఒక 5 పచ్చిమిర్చీలు, పెద్ద పెద్ద సైజ్ పచ్చిమిర్చి తీసుకొని సన్నగా ఇలా తరుక్కొని వేసుకోవాలి. ఒక 20 రెక్కల పుదీనా తీసుకొని కడిగి వేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకు అన్నీ కలిపి వేసుకొని జస్ట్ 1/4 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. అంటే గోల్డెన్ బ్రౌన్ రాకూడదు, మాడకుండా జస్ట్ ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి ఉల్లిపాయల్ని అన్నిటిని కలిపి. చూడండి, ఈ విధంగా మగ్గాలన్నమాట. మాడలేదు చూడండి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసేసి కలిపేసుకోవాలి. మళ్ళీ 1/4 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత అటుకులు ఇంతకుముందు జాలీలో వేసి పెట్టుకున్నాం కదండి, వాటర్లో నుండి తీసి. అసలు వాటర్లో ఎక్కువ నాననివ్వకూడదండి అటుకులని. జస్ట్ వాటర్లో వేసి ఇలా ఎమ్మటే తీసేసి జాలీలో వేసుకోవాలి. చూడండి, ఇలా పొడి పొడిగా ఉండాలి. దొడ్డటుకులతో మాత్రమే మనం ఈ విధంగా చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఇలా వేసేసి ఇలా ఈ విధంగా మసాలా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకోవాలి. అటుకులకి కలుపుకున్నాక మళ్ళీ 1/2 టీ స్పూన్ కారం పొడి ఇందులో వేసుకోవాలి అటుకుల్లో. చూడండి, ఇలా కలుపుకున్నాక 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని, ఉప్పు కలిపిన కారం వేసుకున్నాము. ఉప్పు కొద్దిగంతనే వేసుకోవాలి. వేసి కలిపేసేసుకొని ఒక 1 మినిట్ అయ్యాక టేస్ట్ చూసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకోవాలి. టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి. మేము టేస్ట్ చూసామండి, ఉప్పు కారం 2 పడతాయి కాబట్టి వేసుకుంటున్నాము. ఇలా ఉప్పు కారం వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయలో, మీడియం సైజు నిమ్మకాయలో 1/2 నిమ్మకాయ రసాన్ని ఇలా పిండేసేసుకోవాలి. మనం కొద్దిగంత కొత్తిమీర గార్నిష్ చేసుకొని కలిపేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి అటుకులని. జస్ట్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, మాడకుండా. ఇవి తొందరగా చితికిపోవన్నమాట, దొడ్డటుకులు కాబట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. 1 మినిట్ తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటన్నిటిని వేసేసి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి. వేడివేడిగా తింటే మాత్రం రుచి మాత్రం చాలా బాగుంటుంది.